తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఒక శుభవార్త. లాస్ట్ వీక్ మనం ₹1 కోర్స్ ఆఫర్ చేయడం జరిగింది. దీనికి 7 డేస్ వ్యాలిడిటీ ఇచ్చాము. ఈ కోర్స్ని చాలామంది తీసుకున్న తర్వాత సార్ మీ కంటెంట్ చాలా బాగుంది, క్లాసెస్ చాలా బాగా చెప్పించారు, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా మీకు క్లాస్ చెప్పడం జరిగింది, ఈ క్లాసెస్ని మేము కంటిన్యూ చేయాలనుకుంటున్నాము, మాకు ఏదైనా మంచి ఆఫర్ ఇవ్వండి అని చాలామంది స్టూడెంట్స్ కాల్ చేయడం జరిగిందనమాట. అందుకనే మనం ఇప్పుడు కంప్లీట్ కోర్స్ తెలంగాణ వాళ్ళకి అలానే ఏపీ వాళ్ళకి గ్రూప్ 2 మెయిన్స్ కోర్స్ కేవలం మనం ₹899కే ఆఫర్ చేయబోతున్నాము. మీకు దీంట్లో ఇంగ్లీష్ మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి, తెలుగు మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి. ₹899కి కంప్లీట్గా మీకు క్లాసెస్ అన్నీ కూడా అవైలబిలిటీలో వస్తాయి. మీరు ఒకవేళ సీరియస్గా గ్రూప్ 2 ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలనుకుంటున్నట్లయితే కనుక అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా సరే వెంటనే చందన్ లాయర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు కావాల్సిన బెస్ట్ కంటెంట్ మీకు మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. వ్యవసాయ విధానాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. గత ఎగ్జామినేషన్లో వ్యవసాయ విధానాలపైన ప్రశ్న మీకు అడగడం జరిగింది. సో భారతదేశంలో తొలి జాతీయ వ్యవసాయ విధానం ఏ సంవత్సరం అని అడిగితే మీరందరూ 1993వ సంవత్సరం అని రాయాలమ్మా. ఇక భారతదేశంలో ఏ వ్యవసాయ విధానమైనా 4 అంశాల గురించి మాట్లాడుతుంది. ఒకటి మీ అందరికీ తెలుసు, వ్యవసాయ ఉత్పత్తిని పెంచాలి. ఓకే, ఏ వ్యవసాయ విధానమైనా 3 అంశాల గురించి మాట్లాడుతుంది. ఒకటి వ్యవసాయ ఉత్పత్తిని పెంచాలి, అదేవిధంగా రెండోది మనం వ్యవసాయానికి కనీసంగా మద్దతు ధర లభించాలి, వ్యవసాయ వృద్ధి రేటు లక్ష్యాన్ని నిర్దేశించాలి, వ్యవసాయంలో సాంకేతికతను ప్రోత్సహించాలి. సో ఇలాంటి అంశాలు మనకి ఇన్ జనరల్గా ఎగ్జామినేషన్లో పడుతుంటాయి. సో భారతదేశంలో తొలి జాతీయ వ్యవసాయ విధానం ఎప్పుడు అంటే 1993 సంవత్సరంలో ప్రారంభించబడింది. మరి లక్ష్యం, వృద్ధి రేటు లక్ష్యం 2.6% నుంచి 3.5% వరకు వార్షిక వృద్ధి రేటు, వార్షిక వ్యవసాయ ఉత్పత్తి వృద్ధి రేటుని నమోదు చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ ఈ విధానం ప్రకారం సహకార సంఘాలను బలోపేతం చేయడానికి వ్యవసాయంలో మౌలిక వసతులను మనం పెంచాలి. సో ఈ విధానం ప్రకారం సహకార సంఘాలు ఏవైతే ఉన్నాయో, సో ఈ సహకార సంఘాలను బలోపేతం చేయడానికి వ్యవసాయంలో మౌలిక వసతులను పెంచాలి. సో ఇక్కడ మనకు లేటెస్ట్ పాయింట్ ఒకటి ఉంది. మనకు 2023, 2024 సో బడ్జెట్లో 2023-24 బడ్జెట్లో వ్యవసాయానికి సంబంధించి ఏ అంశాలు మాట్లాడబడ్డాయని చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యవసాయ విధానంలో మనకు ఒక పదం కనపడింది. సో దాన్నే మనం వృద్ధి రేటు అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో దాన్నే వృద్ధి రేటు అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో వృద్ధి రేటు అంటే ఏంటి అంటే గత సంవత్సర వ్యవసాయ ఉత్పత్తితో పోలిస్తే గత సంవత్సర వ్యవసాయ ఉత్పత్తితో పోలిస్తే ఈ సంవత్సర వ్యవసాయ ఉత్పత్తిలో వచ్చేటువంటి పెరుగుదలనే వృద్ధి రేటు అని అంటారు. సో ఇక్కడ వృద్ధి రేటు అనేది ఏం చెప్తుందంటే గతంలో
మనకు ఎంతైతే వ్యవసాయ ఉత్పత్తి జరిగిందో ఆ గతంలో జరిగిన వ్యవసాయ ఉత్పత్తితో ఈ సంవత్సరం యొక్క వ్యవసాయ ఉత్పత్తిని పోలిస్తే వచ్చేటువంటిదే వృద్ధి. సో ఈ వృద్ధి రేట్ అనేది ఈ వృద్ధి రేట్ అనేది అది ఏ యొక్క ఆర్థిక సంవత్సరమైనా మీకు దాదాపుగా 4% అనేది ఇన్ జనరల్ గుర్తుంచుకోండి. కానీ 1993వ సంవత్సరంలో ప్రారంభించినటువంటి ఆర్థిక లక్ష్యం ప్రకారం 1993వ సంవత్సరంలో తీసుకొచ్చిన తొలి జాతీయ వ్యవసాయ విధానం ప్రకారం వృద్ధి రేట్ అనేది 2.6% నుంచి 3.5% మధ్య వార్షిక వ్యవసాయ ఉత్పత్తి వృద్ధి రేటు ఉంది. సో ఈ విధానం ప్రకారం సహకార సంఘాలను బలోపేతం చేయాలి. మరి ఇక్కడ ఒక చిన్న పాయింట్ మనం గమనించాలి. సహకార్ సే సమృద్ధి అంటే సహకారంతో వృద్ధి చెందవచ్చు. ఈ బడ్జెట్లో ఈ పథకానికి లేదా ఈ పదానికి చాలా ప్రాముఖ్యత వచ్చింది. సహకారంతో వృద్ధి చెందడానికి ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖ ఈ బడ్జెట్లో ప్రారంభించబడింది. ఓకే, సో ఈ బడ్జెట్లో మనకు ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖ, ఎందుకంటే లేటెస్ట్ అంశాలను జోడించి చదువుకోవాలి. ఎగ్జామినేషన్లో మీరు సక్సెస్ అవ్వాలంటే లేటెస్ట్ అంశాలను జోడించి చదువుకుంటే మాత్రమే మీరు సక్సెస్ అవుతారు. ఈ విధానం ప్రకారం సహకార సంఘాలను బలోపేతం చేయడానికి మనకు ప్రత్యేకమైనటువంటి సహకార సంఘాన్ని వ్యవసాయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతో వ్యవసాయంలో కావాల్సిన మౌలిక వస్తువులు ఏర్పాటు చేయడానికి ఈ బడ్జెట్లో ఒక అంశాన్ని ఇక్కడ మనం గమనించినట్లయితే వ్యవసాయములో మౌలిక వస్తువులను ఏర్పాటు చేయడానికి ప్రస్తుతం ఒక ఫండ్ ఉంది, వ్యవసాయ మౌలిక వసతుల నిధి. ఓకే, సో అంటే మౌలిక వసతుల నిధి, సో దాన్ని ఏమంటామంటే మౌలిక వసతుల నిధి. ఇంగ్లీష్లో దాన్ని ఏమంటామంటే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. సో ఇంగ్లీష్లో దాన్ని ఏమంటామంటే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. సో తెలుగులో దాన్ని ఏమంటామంటే వ్యవసాయ మౌలిక వస్తువుల నిధి అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో వ్యవసాయానికి కావాల్సినటువంటి సాంకేతికత అవ్వచ్చు, వ్యవసాయానికి కావాల్సినటువంటి ఇతరత్ర వస్తువులు అవ్వచ్చు, మరి వాటన్నిటినీ కూడా అరేంజ్ చేయడానికి ప్రభుత్వానికి మనీ కావాలి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో వ్యవసాయ మౌలిక వస్తువుల నిధి ఉంది. అదేవిధంగా జాతీయ వ్యవసాయ విధానం 2000, సో 2000. సో నెక్స్ట్ వ్యవసాయ విధానం మనం చూసినట్లయితే ఇక్కడ వ్యవసాయ విధానాలని మీరు గమనించినట్లయితే మనం ఇక్కడ ఒక చిన్న లైన్ ద్వారా మనం వ్యవసాయ విధానాలను చేయడం జరిగింది. సో మొదటి వ్యవసాయ విధానం ఏ సంవత్సరం అంటే ఫస్ట్ అగ్రికల్చర్ పాలసీ ఏ విధానం లేదా ఫస్ట్ అగ్రికల్చర్ పాలసీ ఏ సంవత్సరం మన ఎగ్జామినేషన్ హాల్ అడిగితే ఫస్ట్ అగ్రికల్చర్ పాలసీ 1993లో చేయబడింది. సో అది ఇందాక నుంచి మనం మాట్లాడాం. సో ఇలా మీరు షార్ట్కట్లో లేదా ఇలా మీరు ఒక స్కేల్ లాగా నేర్చుకోవటం వల్ల ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి స్ట్రైట్ ప్రశ్నలన్నీ కూడా మీ కళ్ళ ముందు ఉంటాయి. రెండోది అగ్రికల్చర్ పాలసీ వ్యవసాయ విధానం. ఓకే, నెక్స్ట్ వ్యవసాయ విధానం మనకు ఏ సంవత్సరం అంటే 2000 సంవత్సరంలో చేయబడింది. సో 2000 సంవత్సరంలో అగ్రికల్చర్ పాలసీ అనేది మనం చేయడం జరిగింది. ఈ యొక్క పాలసీ విధానం ప్రకారం వ్యవసాయం యొక్క వృద్ధి రేటు ఎంత అంటాడు 4%. సో దాని తర్వాత 2004వ సంవత్సరంలో జాతీయ రైతు కమిషన్ ఏర్పాటు చేయబడింది. ఆ జాతీయ రైతు కమిషన్ యొక్క చైర్మన్ ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్ గారు. ఓకే, సో జాతీయ వ్యవసాయ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే ఎంఎస్ స్వామినాథన్. అదేవిధంగా రెండవ హరిత విప్లవం సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ మనం చూసినట్లయితే భారతదేశంలో నార్త్ ఈస్ట్లో కూడా హరిత విప్లవాన్ని ఏర్పాటు చేయాలని రెండవ హరిత విప్లవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇలా లాస్ట్లో మనం అన్నీ కూడా ఒక స్కేల్ రూపంలో మనం డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మనకు రెండవ వ్యవసాయ విధానం ఏదైతే ఉందో సో జాతీయ వ్యవసాయ విధానం 2000. ఈ విధానాన్ని ఎప్పుడు ప్రకటించారు అంటే 28 జూలై 2000 సంవత్సరాన ప్రకటించారు. ఈ వ్యవసాయ విధానాన్ని ఎప్పుడు ప్రకటించారు అనే ఎగ్జామినేషన్ అడిగితే
సో 2000 ఎగ్జాక్ట్గా ఏ డేట్ని అడిగితే 28 జూలై 2000 ప్రకటించారు. సో ఈ విధానంలో వ్యవసాయ వృద్ధి రేటు యొక్క లక్ష్యం ఎంత? ఇదే చాలాసార్లు ఎగ్జామినేషన్లో వచ్చిన ప్రశ్న. సో 4% వృద్ధి రేటు, ఈ విధానంలో వ్యవసాయ వృద్ధి రేటు లక్ష్యం 4%. సో ఈ విధానం ప్రకారం వ్యవసాయంలో ఆధునీకరణ చేపట్టాలి, వ్యవసాయాన్ని నెక్స్ట్ జనరేషన్ తీసుకుపోవాలి. సో దాంతోపాటుగా మరి వ్యవసాయంలో వ్యాపార విధానాన్ని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నిబంధనలకు అనుకూలంగా మనం తీసుకుంటూ ఈ తీర్మానం ప్రకారం రాబోయే 20 సంవత్సరాల్లో సగటు వార్షిక వృద్ధి రేటు 4% సాధించాలి. పరిశోధనలు అంటే వ్యవసాయములో రీసెర్చెస్ ఏవైతే ఉన్నాయో పెంచాలి. హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ని మనం తీసుకురావాలి. సో అధిక ఉత్పత్తినిచ్చేటువంటి వంగడాలను కూడా తీసుకురావాలి. తద్వారా వ్యవసాయ ఉత్పత్తిని పెంచుకోవాలి అనేది వ్యవసాయ విధానంలో 2000 సంవత్సరంలో వ్యవసాయ విధానం యొక్క లక్ష్యం. మరి అదేవిధంగా మనం చూసినట్లయితే తక్కువ నీటితో కూడా పండించుకోగలిగేటువంటి నూతన వంగడాలను ప్రవేశపెడతారు. ఓకే, అంటే ఒక వంగడాన్ని మన భారతదేశంలో డెవలప్ చేశాం. ఆ వంగడం పేరే ఏంటంటే లునిశ్రీ అనేటువంటి ఒక వంగడం ఉంది. సో ఈ లునిశ్రీ అనేటువంటి వంగడం ఏదైతే ఉందో ఇది తక్కువ నీటితో, అక్కడ రాస్తుందండి, తక్కువ నీటిలో కూడా పండించుకోగలిగేటువంటి నూతన వంగడాలను ప్రవేశపెట్టడానికి లునిశ్రీ అనేటువంటి ఒక కొత్త రకమైనటువంటి వంగడాన్ని మనం ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే అనుకూలించినటువంటి వర్షపాతం ఉందో, ఆ అనుకూలించినటువంటి వర్షపాతం ఉన్నప్పుడు పంట అనేది విఫలమవుతుంది. అలా విఫలం కాకుండా లునిశ్రీ అనేటువంటి ఒక అంశాన్ని లేదా ఒక కొత్త రకం వంగడాన్ని ప్రవేశపెట్టాలి. అతి తక్కువ నీటిలో కూడా ఈ పంట పండుతుంది. ఇది అతి తక్కువ నీటిలో కూడా పంట పండుతుంది. వ్యవసాయ బీమా పథకాన్ని ఏర్పాటు చేయాలి. సో అంటే వ్యవసాయానికి సంబంధించి ఒక బీమా పథకం ఉండాలి. ఆ బీమా పథకం వల్ల ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకు భరోసా ఉండాలి. నగలకు బీమా ఉంది, కారుకు బీమా ఉంది, ఇంటికి బీమా ఉంది. మరి వ్యవసాయదారుడు తన కష్టాన్ని ఏది ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు దానికి మాత్రం బీమా లేకపోవటం అనేది అనేక మంది రైతులు సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏంటంటే మనకు రైతులకు తగినటువంటి వ్యవసాయ బీమా లేకపోవటం. కాబట్టి ఈ జాతీయ వ్యవసాయ విధానం 2000 వ్యవసాయానికి బీమా సౌకర్యాన్ని అందించాలి అని చెప్తుంది. సో వ్యవసాయంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించాలనేది కూడా ఈ యొక్క వ్యవసాయంలో ప్రైవేటు పెట్టుబడులను కూడా ప్రవేశపెట్టాలి అనేది ఈ యొక్క విధానం యొక్క లక్ష్యం. అదేవిధంగా జాతీయ రైతు కమిషన్ 2004వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రవేశపెట్టబడింది. సో 2004 సంవత్సరంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది, మీ అందరికీ తెలుసు. సో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రంలో, అదేవిధంగా కేంద్రంలో సోనియా గాంధీ గారు లేదా మన్మోహన్ సింగ్ గారు 2004లో అధికారాన్ని చేపట్టారు. అధికారాన్ని చేపట్టంగానే ఎందుకంటే రైతుల ఆత్మహత్యలు ఆ టైంలో ఎక్కువ ఉండటం వల్ల, రైతులకు రుణమాఫీ లాంటి ఆఫర్స్ ఇవ్వటం వల్ల, అటువంటి సమయంలో రైతులను మనం ఏదో చెయ్యాలని మనం గెలిచాం. కాబట్టి దానికి అనుగుణంగా జాతీయ రైతు కమిషన్ అనేటువంటి ఒక కమిషన్ ఏర్పాటు చేశాం. దాన్ని ఇంగ్లీష్లో ఏమని అంటామంటే నేషనల్ ఫార్మర్స్ కమిషన్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. దాన్నే ఇంగ్లీష్లో ఏమంటామంటే నేషనల్ ఫార్మర్స్ కమిషన్ అనేటువంటి మనం పిలుస్తాం. సో ఈ కమిషన్కి మీ అందరికీ తెలుసు, భారతదేశ హరిత విప్లవ పితామహుడు, భారతదేశ వ్యవసాయానికి ఒక పునాది లాంటి వాడు, భారతదేశ వ్యవసాయాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయిన వ్యక్తి ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్. ఓకే, డోంట్ ఫర్గెట్ అబౌట్ ఇట్. భారతదేశంలో వ్యవసాయాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయిన వ్యక్తి ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్. సో ఎంఎస్ స్వామినాథన్ అధ్యక్షతన భారతదేశంలో అసలు రైతులు ఏంటి, వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ సమస్యలకి ఎటువంటి పరిష్కారాన్ని సూచించాలనే ఉద్దేశంతో నేషనల్ ఫార్మర్స్ కమిషన్, జాతీయ రైతు కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఎంఎస్ స్వామినాథన్. డోంట్ ఫర్గెట్ అబౌట్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఈ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క వ్యవసాయ రంగంలో ఆదాయాలు పడిపోతున్నాయి, వ్యవసాయ రంగంలో ఎటు చూసినటువంటి నష్టాలు ఏర్పడుతున్నాయి, వ్యవసాయ రంగంలో ఉత్పత్తి ఇంకా పెంచుకోవడానికి తగిన మార్గాలు సూచించడానికి ఈ కమిటీ వేస్తే, ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం వ్యవసాయ రంగాన్ని పునరుద్ధరించడం. సో అనగా ఎస్పెషల్లీ రైతులు అనగా, సో రైతు కమిషన్ అని చెప్తున్నాం కాబట్టి రైతుకి నిర్వచనం ఇచ్చినటువంటి తొలి
ఇండస్ట్రియల్ పాలసీ తొలి వ్యవసాయ విధానం అంటాం కన్నా రైతు కమిషన్లో వ్యవసాయదారుడు, రైతులు అనగా వ్యవసాయ కూలీలు, అంటే వ్యవసాయములో పనిచేసేటువంటి కూలీలు కూడా రైతుల కిందకే వస్తారు. పక్కోడి భూమిలో మనం గనక కౌలు చేస్తే దాన్నే కౌలుదారులు అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఉపాంత రైతులు అంటే 1 హెక్టార్ కన్నా, అక్కడ రాస్తుందండి, ఉపాంత రైతులు అంటే 1 హెక్టార్ కన్నా తక్కువ భూమి కలవారు. మరియు చిన్న రైతులు అంటే 1 హెక్టార్ నుంచి 2 హెక్టార్ల మధ్య భూమిని కలిగి ఉంటారు. సో వీళ్ళందరూ కూడా మనకు జాతీయ రైతు కమిషన్లో భాగారు. సో నేషనల్ ఫార్మర్స్ కమిషన్, జాతీయ రైతు కమిషన్లో ఎవరెవరు భాగాలు, జాతీయ రైతు కమిషన్ యొక్క లక్ష్యం ఏమిటి అనేది మనం ఒకసారి ఆలోచిస్తే, జాతీయ రైతు కమిషన్ అనేది భారతదేశంలో రైతుల యొక్క సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన కమిషన్. సో ఈ కమిషన్లో రైతులకు నిర్వచనం ఇవ్వటం జరిగింది. ఆ నిర్వచనంలో ప్రకారం కౌలు రైతులు కూడా మనకు రైతుల కిందకే వస్తారు, ఉపాంత రైతులు రైతుల కిందకే వస్తారు, వ్యవసాయ కూలీలు రైతుల కిందకే వస్తారు. అదేవిధంగా మనకు ఉపాంత రైతులు, చిన్న రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు, వ్యవసాయ కూలీలు మొత్తం కూడా వ్యవసాయం కిందకే వస్తారు. సో ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ కమిషన్ ఈజ్ టు promote agriculture to the next level. అగ్రికల్చర్ అంటే కన్నా వ్యవసాయంలో రైతులని నెక్స్ట్ ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి జాతీయ రైతు కమిషన్, నేషనల్ ఫార్మర్స్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ విధానం ఏ అంశాలు సూచించిందంటే, ఇది భూసారాన్ని పెంపొందించుట. ఓకే, ఫస్ట్ భూమిని ఏం చేయాలంటే దాని యొక్క సారవంతాన్ని పెంచాలి. అంటే భూమికి మనకు, ఎందుకంటే అధికంగా భూమిని వాడటం వల్ల, ప్రతిసారి భూమిని వాడటం వల్ల భూమికి ఏం తగ్గిపోయిందంటే సారవంతం తగ్గిపోయింది. ఆ భూమి యొక్క సారవంతాన్ని మనం పెంచాల్సి ఉంటుంది. నీటి సంరక్షణ ఇన్ ద సెన్స్ మనకేం చేయాలి, తక్కువ నీటితో కూడా, మనం ఇందాక చెప్పాం, తక్కువ నీటితో కూడా పంట పండించుకునేటువంటి సామర్థ్యం కలిగి ఉండాలి. సో నీటి సంరక్షణ కలిగి ఉండాలి, ఉత్పత్తిని పెంచుట మరియు నిల్వ సామర్థ్యాన్ని పెంచుట. సో ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ యాజ్ వెల్ యాజ్ ద కెపాసిటీ. అంటే మనం జనరల్గా ఉత్పత్తిని పెంచుకోవాలి, ఆ పెంచుకున్న ఉత్పత్తిని నిల్వ ఉంచుకోవాలి. బాధ ఏంటంటే వ్యవసాయంలో ఈ రోజుకు కూడా, ఈవెన్ టుడే ఆల్సో వీ డోంట్ హ్యావ్ ఎ కెపాసిటీ టు స్టోర్ అవర్ అగ్రికల్చర్ ప్రొడక్షన్. భారతదేశంలో ఈ రోజు కూడా వ్యవసాయ ఉత్పత్తిని నిల్వ ఉంచుకోవాలంటే దానికి తగినటువంటి స్టోరేజ్ కెపాసిటీ లేకపోవటం వ్యవసాయానికి ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి మైనస్గా మనం చెప్పొచ్చు. సో కాబట్టి మనకు ఉత్పత్తిని పెంచాలి మరియు దాంతోపాటుగా నిల్వ సామర్థ్యాన్ని కూడా పెంచుకోవాలి. వ్యవసాయానికి బీమా మరియు పరపతిని అందించుట. సో వ్యవసాయానికి బీమా మరియు పరపతిని అందించుట. హోప్ అండర్స్టాండ్. సో వ్యవసాయానికి బీమా అందించాలి మరియు వ్యవసాయానికి పరపతి అందించాలి. పరపతి అంటే మీకు అర్థమయ్యే భాషలో లోన్ ఫెసిలిటీ, మర్చిపోవద్దు, లోన్ ఫెసిలిటీ తెలుసుకోండి. ఇక్కడ అడిషనల్ పాయింట్స్ చెప్తున్నా వినండి. మనకు 7% వడ్డీ రేటుకి వ్యవసాయానికి, 1 సంవత్సరానికి 7% వడ్డీ రేటు వ్యవసాయానికి కావలసిన రుణాలు ఇస్తారు. వ్యవసాయానికి రుణాలు ఈ ఆర్థిక సంవత్సరం అంటే 2022-23 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయం యొక్క లోన్, వ్యవసాయ యొక్క రుణం ఎంత లక్ష్యం అంటే 20 లక్షల కోట్లు వ్యవసాయ రుణాన్ని అందించాలనేటువంటిది 2022-23 యొక్క వ్యవసాయ పరపతి యొక్క లక్ష్యం. వ్యవసాయ పరపతి చాలా మందికి తెలియదు. 7% అన్నాము మరి, కానీ ఇన్ టైంలో గనక పే చేస్తే 3% రాయితీ ఇచ్చి, అంటే 4%కే నీకు మనీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే వ్యవసాయ రుణాన్ని తీసుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క ఇన్ టైంలో పే చేస్తే 3% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ వచ్చి 4% పే చేయాల్సి ఉంటుంది. సో దానివల్ల ఈ యొక్క రైతులు ఎవరైతే ఉన్నారో, రైతుల యొక్క బాధ ఏంటి, వ్యవసాయం చెయ్యాలంటే మనకు డబ్బులు కావాలంటే ఇక్కడ మర్చిపోవద్దు. ఎందుకంటే ఒకప్పుడులాగా వ్యవసాయము సహజ సిద్ధమైనటువంటి వ్యవసాయం కాదు. విత్తనాలు కొనాలా, ఎరువులు కొనాలి, పురుగుల మందులు కొనాలి, దాంతో
దాంతోపాటుగా కూలీలకు వేతనాలు చెల్లించాలి, అదేవిధంగా బోర్లో ఉపయోగించినప్పుడు విద్యుత్తుకు డబ్బులు పే చేయాలి, దాంతోపాటుగా భూమిని దున్నించాలి, ట్రాక్టర్ లాంటి లేకపోతే ఎద్దుల బండి లాంటి లేకపోతే మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. సో వీటన్నిటికీ డబ్బులు కావాలి కదండి. మరి వీటన్నిటికీ డబ్బుల కోసం రైతు ఏం చేస్తాడు? అప్పు చేస్తాడు. రైతు అప్పు చేసిన అప్పు తీర్చలేకపోతాడు. ఆ రైతు వీళ్ళు చక్కెర వడ్డీలు ఆ వడ్డీలు అంటే మీకు స్టోరీ మొత్తం తెలుసు, ప్రతి సినిమాలో ఉన్న స్టోరీనే. సో కాబట్టి ఈ యొక్క రైతు కమిషన్ ఏం చెప్తుందంటే రైతుకి పరపతిని అందించాలి, ఆ పరపతిని ప్రభుత్వం అందించాలి. ఆ పరపతి అందించేటప్పుడు మార్కెట్లో ఉన్న వడ్డీ రేటు కన్నా తక్కువ వడ్డీ రేటుకి ఇవ్వాలి. కాబట్టి భారతదేశంలో 7% వడ్డీ రేటు విధిస్తారు. 7% వడ్డీ రేటు తర్వాత 3% వడ్డీ రేటుకే తగ్గించి 4% వడ్డీ రేటుని చేస్తారు. సో ఉత్పత్తిదారునికి మరియు వినియోగదారునికి మధ్య ఉన్న ధర వ్యత్యాసాన్ని తగ్గించాలి. ఉత్పత్తిదారునికి మరియు వినియోగదారునికి మధ్య ఉన్నటువంటి ధర వ్యత్యాసం తగ్గించాలి. ఇక్కడ బాధ ఏంటంటే ఉత్పత్తిదారుడికి కిలో టమోటా 5 రూపాయలు కూడా రాదబ్బా. అదే వినియోగదారుడు అంటే టమోటాల్ని వినియోగం కొనుక్కొని ఇంట్లో వంట చేసుకునేవారు టమోటాని 40 రూపాయలకు కొంటారు. ఇప్పుడు చెప్పండి, ఉత్పత్తిదారుడేమో అదే టమోటాని 5 రూపాయలకు అమ్ముకొని 5 రూపాయలు జోబులో పెట్టుకుని వెళ్తున్నాడు. ఏ ఇన్వెస్ట్మెంట్ చేయని, ఏ ఎరువులు కొనని, ఏ విత్తనాలు కొనని, ఎటువంటి పెట్టుబడి పెట్టటువంటి మధ్యవర్తి ఎటువంటి పెట్టుబడి పెట్టిన మధ్యవర్తి ఒక్కసారిగా ధరలు పెంచేసి 40 రూపాయలకు అమ్మి అధిక లాభాన్ని పొందుతున్నాడు. సో ఇది అగ్రికల్చర్లో ఉన్నటువంటి మైనస్. అలాంటి వాటి కోసం మన భారతదేశంలో మర్చిపోవద్దు, జాతీయ రైతు కమిషన్ ఏర్పాటు చేయబడింది. ఎంఎస్ స్వామినాథన్ అధ్యక్షతన జాతీయ రైతు కమిషన్ ఏర్పాటు చేయబడింది. సో దాంతో వ్యవసాయానికి సంబంధించినటువంటి మనకి సరే, దాంతో ఎప్పుడైతే ఈ జాతీయ రైతు కమిషన్ ఏర్పాటు చేసి అనేక సూచనలు జాతీయ రైతు కమిషన్ ఇచ్చిందో దానికి అనుగుణంగా మనకు ఏం స్టార్ట్ చేయబడిందంటే దానికి అనుగుణంగా మనకు ఈ యొక్క సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది. 2వ హరిత విప్లవం ప్రారంభించడం జరిగింది. మీరు గమనించాలి. సో దీనిని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే మీరందరూ తెలుసు, యు నో వెరీ వెల్. ఆ సమయంలో మన ప్రధానమంత్రి గారు ఎవరంటే మన్మోహన్ సింగ్, ఆర్థికవేత్త, భారతదేశానికి సంబంధించినటువంటి ఒక ప్రముఖ ఆర్థిక, తెలుగు అక్కడ ఉంది కాబట్టి ఇంగ్లీష్ రాస్తానమ్మా, మన్మోహన్ సింగ్. సో లక్ష్యం ఏంటంటే చిన్న ఉపాంత రైతుల యొక్క ఆదాయం చేకూర్చాలి. సో ఈ రోజుకి కూడా భారతదేశంలో వ్యవసాయం యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలి. సో భారతదేశం యొక్క వ్యవసాయ ఆదాయం రెట్టింపు చేయాలంటే ఏం పెంచాలి? కనీస మద్దతు ధర పెంచాలి. కనీస మద్దతుని ఇంగ్లీష్లో ఏమంటాము? ఎంఎస్పి. తెలుగులో దాన్ని ఏమంటాము? కనీస మద్దతు ధర. ఇంగ్లీష్లో దాన్ని ఏమంటామండి? మినిమం. ఇంగ్లీష్లో దాన్ని వచ్చేసేసి మినిమం సపోర్ట్ ప్రైజ్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే కష్టపడి వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకి లాభం రావాలి. ఇది ఏ పాలసీ అయినా చెప్పాను. కొన్ని కామన్ పాయింట్స్ ఉంటాయి పాలసీస్లో, చదివేది చాలా తక్కువ ఉంటుంది, అండర్స్టాండింగ్ ఎక్కువ ఉంటుంది. సో అక్కడ లక్ష్యం ఏంటంటే చిన్న మరియు ఉపాంత రైతులకు ఆదాయాన్ని చేకూర్చాలి. విత్తనాల అభివృద్ధిని చేపట్టాలి. అంటే సహజ సిద్ధమైన విత్తనాలతో పాటుగా అధిక దిగుబడినిచ్చే విత్తనాలను చేసి దానివల్ల పర్యావరణం కాపాడుకుంటూ వ్యవసాయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి విత్తనాల అభివృద్ధిని చేపట్టాలి. రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి. అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఇన్ జనరల్గా మనకేం చేస్తామంటే రసాయన ఎరువుల వాడకాన్ని రోజుకి మనం పెంచడం జరుగుతుంది. సో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించడానికి భారతదేశంలో ఒక పథకం ఉంది. ఈ పథకం నెక్స్ట్ వచ్చేటువంటి ఎగ్జామినేషన్లో అడుగుతారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దాన్నే పిఎం ప్రణామ్. ఓకే, ఇక్కడ రాస్తున్నా చూడండి, పిఎం ప్రణామ్ అనేటువంటి కరెక్ట్ ఉంది. సో ఈ పిఎం ప్రణామ్ యొక్క లక్ష్యం ఏమిటి అని కనుక ఎగ్జామినేషన్ అడిగితే రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలి. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించడానికి లేటెస్ట్గా ఈ మధ్య కాలంలో భారతదేశంలో ఈ బడ్జెట్లో 2023-24 బడ్జెట్లో ప్రారంభించినటువంటి కార్యక్రమం ఏంటంటే పిఎం ప్రణామ్. సో పిఎం ప్రణామ్ ఫుల్ ఫామ్ ఏంటంటే ప్రోగ్రామ్ ఫర్ రిజువినికేషన్, అవేర్నెస్, నౌరిష్మెంట్, ఎమిలియోరేషన్ టు ద మదర్ అర్త్. సో మీకు ఎవరికైనా ఫుల్ ఫామ్ ఇక్కడ రాస్తున్నా చూడండి, పిఎం ప్రణామ్. సో ఎరువుల వాడకాన్ని ఎందుకు తగ్గించాలి? సరే, ఎందుకంటే
ప్రస్తుతం మనం వాడే ఎరువుల వల్ల ప్రజల యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది. ప్రజలకు ఎరువులు సబ్సిడీ మీద ఇవ్వటం వల్ల అధిక ఎరువులు వినియోగిస్తున్నారు. సో ఎరువుల వినియోగంలో సమతుల్యత ఏదైతే ఉందో అది లోపించింది. సో కాబట్టి భారతదేశంలో ఎరువుల వాడకాన్ని నియంత్రించే ఒక కార్యక్రమం ఉందండి. దాన్నే మనం ఏమంటామంటే పిఎం ప్రణామ్ ప్రోగ్రామ్. పి అంటే ఏంటండి? ప్రోగ్రామ్. ఓకే, ప్రోగ్రామ్. అదే ఆర్ అంటే ఏంటండి? రిజ్యువినేషన్. అదే ఏ అంటే ఏంటండి? అవేర్నెస్. ఏ అంటే ఏంటండి? అవేర్నెస్. అదే ఎన్ అంటే ఏంటండి? నౌరిష్మెంట్. ఓకే, ఎన్ అంటే నౌరిష్మెంట్. ఏ అంటే ఏంటండి? ఎమిలియోరేషన్. ఓకే, ఎమిలియోరేషన్. ఓకే, అదే ఎం అంటే ఏంటండి? మదర్ అర్త్. ఓకే, సో ఏదన్నా ఓకే అందాక అక్కడ మీకు ఏదన్నా పూర్తి స్థాయిలో మా డెఫినేషన్ పూర్తిగా వినపడకపోయినా సగం విన్నా. సో మా చూడ ప్రోగ్రామ్ ఫర్ రిజ్యూనికేషన్ ఇంకా పునరుత్పత్తి చేసుకోవాలి. అవేర్నెస్, ప్రజలకు ఎంత ఎరువులు వాడాలన్నటువంటి అవేర్నెస్ కల్పించాలి. అదేవిధంగా నౌరిష్మెంట్ అంటే అభివృద్ధి చేసుకోవాలి, సహజ సిద్ధమైనటువంటి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అదేవిధంగా ఎమిలియోరేషన్ అంటే మనకు ఇంకా బెటర్ మెథడ్స్. ఎమిలియోరేషన్ అంటే ఇంకా బెటర్ మెథడ్స్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోగలగాలి. ఇవన్నీ ఎవరి కోసం? మదర్ అర్త్. మనకి ఏదైతే భూమి ఉందో ఈ భూమి అనేటువంటి ఒక సంపదను మనం కాపాడుకోవాలి. ఎరువుల వినియోగాన్ని ఉపయోగించి మనం భూమిని అనేది మనం చేసుకోకూడదు. కాబట్టి పిఎం ప్రణామ్ అనేటువంటి కార్యక్రమాన్ని, రసాయన ఎరువులను వినియోగాన్ని తగ్గించడానికి భారతదేశంలో అమలు చేయడం జరుగుతుంది. తూర్పు భారతదేశంలో ఉత్పాదకతను పెంచాలి అంటే నార్త్ ఈస్ట్ ఏరియాస్లో కూడా. ఎందుకంటే చెప్పానా, హరిత విప్లవం, గ్రీన్ రెవల్యూషన్ ఉత్తర భారతదేశంలో సక్సెస్, దక్షిణ భారతదేశంలో యావరేజ్ సినిమా, నార్త్ ఈస్ట్లో జీరో కలెక్షన్స్. ఎందుకంటే నార్త్ ఈస్ట్లో ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద హరిత విప్లవం ఏం ప్రభావం చూపించలేకపోయింది. అదేవిధంగా మనం గమనించినట్లయితే నార్త్ ఈస్ట్లోనేమో జీరో ఇంపాక్ట్, సదరన్ ప్లేస్లోనేమో ఒక బెస్ట్ ఇంపాక్ట్ కాకుండా యావరేజ్, నార్త్ అంటే ఉత్తర రాష్ట్రాల్లో మాత్రం భారీ ప్రభావాన్ని చూపించడం జరిగింది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఈ యొక్క మొదటి జాతీయ వ్యవసాయ విధానం 1993, అగ్రికల్చర్ పాలసీ 2000 సంవత్సరం, జాతీయ రైతు కమిషన్ ఎంఎస్ఎం అధ్యక్షుడు 2004, సెకండ్ హరిత విప్లవం 2006, జాతీయ రైతు విధానం నేషనల్ ఫార్మర్ పాలసీ 2007, అదేవిధంగా ఇక్కడ BGRA బ్రింగింగ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఈస్టర్న్ ఇండియా. ఓకే, సో 2010-11లో మనం చూడండి ఒకసారి బ్రింగింగ్ ఓకే గ్రీన్ రెవల్యూషన్ 2. సో బ్రింగింగ్ గ్రీన్ రెవల్యూషన్ రాష్ట్రంలోని బ్రింగింగ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఈస్టర్న్ ఇండియా, షార్ట్ ఇక్కడ BGREI. ఎవరికైనా అర్థం కాకపోతే పైన ఫుల్ ఫామ్ ఉందో సార్ చూసుకొని 2010-11 నుంచి దాన్ని మనకు ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ మనకు ఇవన్నీ కూడా ఇప్పటి వరకు మనం మాట్లాడింది భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ విధానాలకు సంబంధించిన అంశాల గురించి మనం మాట్లాడాం. సో భారతదేశంలో వ్యవసాయ విధానాలు మనం గమనించినట్లయితే ఇక్కడ భారతదేశంలో వ్యవసాయ విధానాలు మనకు తొలి వ్యవసాయ విధానం 1993లో జరిగింది. తర్వాత జాతీయ వ్యవసాయ విధానం 2000 సంవత్సరంలో ఒక విధానం తీసుకొచ్చింది. దాని ప్రకారం వ్యవసాయ వృద్ధి రేటు 4% మనం తీసుకురావడం జరిగింది. సో దాంతోపాటుగా మనం గమనించినట్లయితే అతి తక్కువ నీటితో పంపిణీ చేయగల నూతన వంగడాలు ప్రవేశపెట్టడం జరిగింది. జాతీయ రైతు కమిషన్ చేయడం జరిగింది. దాంతోపాటుగా ఈశాన్య రాష్ట్రాల్లో కూడా హరిత విప్లవాన్ని లేదా వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. సో మీకు ఎగ్జామినేషన్ సిలబస్లో వ్యవసాయ విధానాలు అనేటువంటి చాప్టర్ కూడా ఉండటం జరిగింది. ఓకే, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఒక శుభవార్త. లాస్ట్ వీక్ మనం ₹1 కోర్స్ ఆఫర్ చేయడం జరిగింది. దీనికి 7 డేస్ వ్యాలిడిటీ ఇచ్చాము. ఈ కోర్స్ని చాలామంది తీసుకున్న తర్వాత సార్ మీ కంటెంట్ చాలా బాగుంది, క్లాసెస్ చాలా బాగా చెప్పించారు, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా మీకు క్లాస్ చెప్పడం జరిగింది, ఈ క్లాసెస్ని మేము కంటిన్యూ చేయాలనుకుంటున్నాము, మాకు ఏదైనా మంచి ఆఫర్ ఇవ్వండి అని చాలామంది స్టూడెంట్స్ కాల్ చేయడం జరిగిందనమాట. అందుకనే మనం ఇప్పుడు కంప్లీట్ కోర్స్ తెలంగాణ వాళ్ళకి, అలానే ఏపీ వాళ్ళకి గ్రూప్ 2 మెయిన్స్ కోర్స్ కేవలం మనం ₹899 ఆఫర్ చేయబోతున్నాము. మీకు దీంట్లో ఇంగ్లీష్ మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి, తెలుగు మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి. ₹899 కంప్లీట్గా మీకు క్లాసెస్ అన్నీ కూడా అవైలబిలిటీలో వస్తాయి. మీరు ఒకవేళ సీరియస్గా గ్రూప్ 2 ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలనుకున్నట్లయితే కనుక అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా సరే వెంటనే చందన్ లాయర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు కావాల్సిన బెస్ట్ కంటెంట్ మీకు మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.